హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 21కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మనమందరం ఎప్పుడు మన లైఫ్లో వచ్చి హ్యాపీగా ఉండాలి, లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి, వీలైతే అందరికీ హెల్ప్ చేయాలి, ఎవరిని మన ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు. అంటే మన మాటల ద్వారా చేతుల ద్వారా ఎవరిని మనం బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టామంటే వాళ్ళు మనల్ని క్షమించేంత వరకు మనం లైఫ్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మనల్ని క్షమించేంత వరకు. అందుకని మనం ఎవరిని బాధ పెట్టకూడదు అండ్ మనం ఎప్పుడు హ్యాపీగా ఉండేదాన్ని ట్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 ఏం జరుగుతుందో చూస్తాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్ మేషరాశి వాళ్ళకి. అండ్ వృషభ రాశి వాళ్ళకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు, విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. భయపడవద్దు, వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంది. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఈరోజు వృషభ రాశి వాళ్ళకి. అది వర్క్ ప్లేస్లో కావచ్చు, రిలేషన్షిప్ లెవెల్లో కావచ్చు. అండ్ మిథున రాశి వాళ్ళకి 2 ఆఫ్ వ్యాండ్స్. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంటారు. మీ పనిలో నైపుణ్యం కలిగి ఉంటారు. బిజినెస్లో ప్రోగ్రెస్ను కలిగి ఉంటారు. మీ అభివృద్ధిని ఆటంకపరిచే వారిని మీ దారిలో నుంచి తొలగించండి. గొప్ప విలువలను కలిగి ఉంటారు. విజయవంతమైన ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీరిద్దరి కలయిక వల్ల జీవితంలో మరిన్ని విజయాలను సాధించగలరు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీడీ పీపుల్ హెల్ప్ చేయండి. సమ్మన్ ఎవరైతే జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. మీరు డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. ఎవరి గురించో కలలు అంటున్నారు. అండ్ సింహరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్డ్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతా ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ పర్సన్ ఎనర్జెటిక్ వారియర్, గొప్ప ఫ్రెండ్ ఆర్ గొప్ప లవర్ అయి ఉండొచ్చు ప్రేమ విషయంలో. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. గుడ్ లక్. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ద హెరఫెంట్. పాజిటివ్ కార్డ్. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ లోపలే ఆన్సర్ ఉంది. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఇట్లాంటి మ్యాంటర్ని కలుసుకోవచ్చు. అంటే ప్రీస్ట్ ఉంటారు కదా, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండే పర్సన్ని కలుసుకుంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎట్లాగా పరిష్కరించుకోవచ్చో వాళ్ళు మీకు అడ్వైస్ ఇస్తారు. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం ధనుసు రాశి వాళ్ళకి. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్ళకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి. విజయం వరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. హ్యాపీ టైమ్స్. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 8 ఆఫ్ వ్యాండ్స్. కమ్యూనికేషన్. ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. సడన్గా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. చాలా పనులు ఒకేసారి చేయాల్సి రావచ్చు. అవసరపడకుండా జాగ్రత్తగా చేయండి. మీ కలలు నిజమవుతాయి. స్పాట్ లైట్లో ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుంది. కమ్యూనికేషన్ వస్తుంది. ప్రయాణము, కదలిక. మీరు ఫాస్ట్గా వర్క్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. అన్ని రకాల కమ్యూనికేషన్ మీకు వస్తుంది. ఒక గుడ్ న్యూస్ కూడా వస్తుంది కుంభరాశి వాళ్ళకి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితం కలిగి ఉంటారు. ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో
చూద్దాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి బ్లాసమింగ్ అబండెన్స్, మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. అండ్ వృషభ రాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు దొరుకుతుంది. మిథున రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ హార్ట్, మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయరు ఎవరితో. కర్కాటక రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, ఈరోజు మీకు మనీ ఫ్లో బాగుంటుంది. సింహ రాశి వాళ్ళకి ద సన్, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. అండ్ కన్యా రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయకుండా పట్టుకొని ఉన్నారు. అండ్ తులా రాశి వాళ్ళకి యాక్షన్, మీరు ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఏంజల్ ఆఫ్ లవ్, మీ ప్రేమను మీరు ఎవరికైనా ఇవ్వబోతున్నారు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, మీ మానసిక గాయాలు హీల్ అవుతాయి ఈరోజు. మకర రాశి వాళ్ళకి జర్నీ, ఏదో ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు. కుంభరాశి వాళ్ళు ద థింకింగ్ ఉమెన్, మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీన రాశి వాళ్ళకి స్టార్మ్ వార్నింగ్, ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో జరగవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. మేషరాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈస్ ఎస్, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. అండ్ వృషభ రాశి వాళ్ళకి రీకన్సిడర్, ఇంకోసారి అన్నీ పరిశీలించుకోండి ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే. మిథున రాశి వాళ్ళకి అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఆన్సర్ ఈస్ ఎస్, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి. సింహరాశి వాళ్ళకి టేక్ యాక్షన్. అండ్ కన్యా రాశి వాళ్ళకి హెల్ప్ఫుల్ పీపుల్, మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొందరిని సెండ్ చేస్తూ ఉంది. అండ్ తులారాశి వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో ఉంటారు. అండ్ మకర రాశి వాళ్ళకి బిగ్ హ్యాపీ చేంజెస్, సంతోషకరమైన మార్పులు మీ జీవితంలో జరుగుతాయి. కుంభరాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్గా ఉండండి. అండ్ మీనరాశి వాళ్ళకి వెయిట్, మీరు ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తుంటారో చూద్దాం. మేషరాశి పార్ట్నర్ అనుకుంటున్నారు, టైం వెనక్కి వెళ్తే బాగుండు, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలని ఉంది అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్ అంటున్నారు, నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్ ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుంటేను అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నారు. అండ్ సింహరాశి పార్ట్నర్ ప్రేమ అనేది ఒక గేమ్ అనుకున్నాను, నిన్ను చాలా బాధ పెట్టాను, ఐఎమ్ వెరీ సారీ అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్ నిన్ను కలుసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ తులారాశి పార్ట్నర్ నిన్ను చూసిన క్షణంలోనే నేను ప్రేమలో పడ్డాను అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. అండ్ ధనుసు రాశి పార్ట్నర్ నీ మీద నాకున్న ఫీలింగ్స్ పవిత్రమైనవి అంటున్నారు. మకర రాశి పార్ట్నర్ నా జీవితంలో నీ పాత్ర ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసింది అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్ నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. మీనరాశి పార్ట్నర్ నువ్వు నా గాడ్స్ గిఫ్ట్, అది నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.